తిరుమల కోట్లాది మంది భక్తుల యొక్క నమ్మకానికి నిలువైన నిదర్శనం. ఈ యొక్క భూలోక వైకుంఠంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరున్నారు. కానీ ఇటువంటి ఈ పుణ్యక్షేత్రానికి ఇప్పుడు ఊహించని వివాదాలు ఆందోళనతో చుట్టుముట్టాయి. గత 10 రోజుల నుంచి హాట్ టాపిక్గా మారిన తిరుమల యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు వివాదం గురించి, అలాగే ఈ వివాదం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈ వివాదం ఎప్పుడు స్టార్ట్ అయింది, హిందువుల యొక్క ఆధ్యాత్మిక క్షేత్రం ఆపదలో ఉందా లేక రాజకీయ ప్రలోభాలకు ఈ యొక్క లడ్డు వివాదంను వాడుకుంటున్నారా, ఇటువంటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అలాగే ఎవ్వరూ చెప్పని నీ పచ్చి నిజాలు ఈ యొక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీవారి యొక్క లడ్డును ప్రసాదంగా అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ వారు 17-15 ఆగస్టు 2 నుంచి ప్రతిరోజు లడ్డును శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా పంచిపెడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో లడ్డు యొక్క నాణ్యత, తయారీ విధానంలో భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 18, 2024 ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డు తయారీలో మాంసాహార పదార్థాలు వాడుతున్నారనే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా లడ్డులో యానిమల్ ఫ్యాట్ వంటి పదార్థాలను కలుపుతున్నారనే ఆరోపణలు చేశారు. అలాగే గుజరాత్ లో ఉన్నటువంటి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందినటువంటి సెంటర్ ఫర్ అనలైజ్ అండ్ లర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ ఫుడ్ వారు టీటీడీకి సరఫరా అయ్యేటువంటి నెయ్యిని టెస్ట్ చేయగా వీటిలో వెజిటేబుల్ ఆయిల్, అలాగే వివాదాస్పదమైనటువంటి ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ అంటే పంది కొవ్వు ఆ నెయ్యిలో ఉన్నట్టు ఎన్డీడీబీ రిపోర్ట్ నిర్ధారించింది. మన హిందువుల యొక్క సాంప్రదాయాల ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాంసం అనేది ఉపయోగించరు. అలాగే స్వామికి సమర్పించే ప్రసాద తయారీలో ఇలాంటి పదార్థాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి అందరి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డుల యొక్క తయారీకి ఇంకా వేరే అవసరాలకు మొత్తం 1500 టన్నుల స్వచ్ఛమైన ఆవు నెయ్యి అవసరమవుతుందని తిరుమల దేవస్థానం యొక్క టీటీడీ వారు తెలియజేశారు. 6 months కి ఒకసారి టీటీడీ వారు ఏదైతే లడ్డు యొక్క తయారీకి అవసరమయ్యే పదార్థాల కోసం అర్హత ఉన్న కంపెనీలకు ఆహ్వానం అందిస్తారు. టీటీడీకి ఎప్పుడు నెయ్యి సరఫరా చేసే కర్ణాటక చెందినటువంటి నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్ 1 కేజీ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని 420 రూపాయలకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. అయితే తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏకంగా 1 కేజీ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కేవలం 320 రూపాయలకు సరఫరా చేసేందుకు అంగీకరించడంతో, అయితే కర్ణాటకకు చెందినటువంటి నందిని డైరీ అనే సంస్థ అంత తక్కువ మొత్తంలో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయలేమని టెండర్ నుంచి తప్పుకుంది. ఈ యొక్క టెండర్ లో మొత్తం 4 కంపెనీలు పోటీ పడ్డాయి. జూలై 6, 2024 తిరుమలకు సరఫరా అయిన ఆవు నెయ్యిని అయితే ఆ మరుసటి రోజే జూలై 7, 2024 ఎన్డీఎన్బీకి టీటీడీ వారు శాంపిల్స్ ని పంపించినారు. అలాగే టెస్ట్ రిపోర్ట్ కూడా జూలై 14 వచ్చింది. ఈ రిపోర్టులో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ అనే పదార్థాలు ఉన్నట్టు తేలడంతో వెంటనే టీటీడీ ఈఓ శ్యామలారావు గారు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టులతో మాట్లాడి తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ రద్దు చేసి ఆ యొక్క కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. టీటీడీ వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేసే కర్ణాటక చెందినటువంటి నందిని డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చేసి ధర విషయంలో ఎటువంటి రాజీ పడకుండా మళ్ళీ 1 కేజీ 478 రూపాయలు ఇచ్చేట్టు టీటీడీ వారు అంగీకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో చాలా క్వశ్చన్స్ అలాగే ఉండిపోయాయి. వీటి గురించి ఒకటొకటి తెలుసుకుందాం ఇప్పుడు. జూలై 7 ఎన్డీఎన్బీ టెస్టులు చేయగా జూలై 14 రిపోర్టులు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసింది సెప్టెంబర్ 18. సో ఈ మధ్యలో ఈ 2 months తర్వాత ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? సరే, ఆరోపణలు చేశారు, బట్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 100 రోజులు పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఆ యొక్క మీటింగ్ లోనే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇదే క్వశ్చన్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదే క్వశ్చన్ అడిగారు
కలిశారు చంద్రబాబు నాయుడు గారిని. రిపోర్ట్ వచ్చింది జూలై 14th కాబట్టి అప్పుడే విలేకరులతో ఒక మీటింగ్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి ఉంటే ఈ యొక్క 2 months అనేది గ్యాప్ అనేది అసలు ఉండకుండా ఉండేది నా యొక్క అభిప్రాయం. అలాగే ఈ మీటింగ్ తర్వాత ఇలా ఆరోపణలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత టీటీడీ వారు విలేకరులతో మాట్లాడుతూ జూలై 6వ తేదీ అలాగే 12వ తేదీ 4 నీటి ట్యాంకర్లు అన్నవి టీటీడీకి వచ్చినాయి. అయితే వాటిని టెస్టులకు పంపి పరిశీలించగా కల్తీ ఉందని తేలడంతో తిరిగి వెనక్కి పంపించడం జరిగిందని టీటీడీ వారు అంటున్నారు. ఇంకా ఈ కల్తీని అస్సలు వాడలేదు, ఇది నిజం కూడా అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విషయం ఏంటంటే కల్తీ అయినటువంటి నెయ్యితో లడ్డులు తయారు చేశారా అనే ఆధారాలు లేవు, కానీ లడ్డులను తయారు చేశారనే ఆరోపణలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తిరుమల యొక్క లడ్డు ప్రసాదం వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కల్తీ అయినటువంటి నెయ్యి ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపామని టీటీడీ వారు అంటున్నారు కదా, సరే ల్యాబ్ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేక ఇదంతా రాజకీయాలకు వాడుకుంటున్నారా అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవుణ్ణి రాజకీయాలకు లాగవద్దు అని జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. ఇలా చాలా ప్రశ్నలు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఒకరిపైన ఒకరు బురద పూసుకుని రాజకీయం చేస్తున్నారా లేక వీరి రాజకీయాల లబ్ధి కోసం వాడుకుంటున్నారా ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.